హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు టోనా ఫిష్తో ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫిష్ని నీట్గా కట్ చేసి తీసుకొచ్చారండి. చూడండి పీసెస్లు ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్టు, కార్న్ఫ్లోరు, అలాగే రైస్ ఫ్లోర్, కారం, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, లెమన్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఈ ఫిష్లో వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా అయితే పసుపు వేసుకుంటున్నానండి, సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు జీరా పౌడర్, కారం అండి. కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి, డీప్ ఫ్రై కదా. కారం ఎక్కువగా ఉంటే బాగా పడుతుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ధనియాల పౌడర్ అండి, అలాగే గరం మసాలా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్. ఈ రెండు వేయడం వల్ల మనకి ఫిష్ ఫ్రై అనేది కొంచెం క్రంచీగా వస్తుంది అనమాట, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లెమన్ అన్నమాట. ఇవన్నీ వేసి నీట్గా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఫిష్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో అయితే ఒక్క ముళ్ళు ఉంటుందండి. చిన్నపిల్లలకైతే బాగుంటుంది, ఎక్కువగా ముళ్ళు అయితే ఉండవు. మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది. ఇదిగోండి ఫిష్ అయితే అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సూపర్ ఉంటాయండి ఫ్రై మాత్రము. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వీటిని అయితే మనం టర్న్ అప్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగుతాయి అంటే అంత బాగుంటాయి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి, అంత సింపుల్ ఫ్రై అండి ఈ ఫిష్ ఫ్రై మాత్రము. ముక్క కూడా చెక్కు చెదరదండి, చాలా బాగా డీప్ ఫ్రై అవుతాయి. కొన్ని చేపలు ఏంటంటే అంటుకుంటాయి కదా, అవి కూడా అంటుకోకుండా చాలా బాగా నీట్గా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫిష్లో ఇంకేంటంటే ఇది సేమ్ చికెన్ లెక్కే ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. మా పిల్లలకైతే ఫిష్ అంతగా నచ్చదు, కానీ ఈ ఫిష్ అయితే ఇష్టంగా తింటారండి, ఎందుకంటే వీటిలో ముళ్ళు ఉండవు కదా. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని లెమన్ అండ్ ఆనియన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.